ఓకే. సో, ఈరోజు సెక్షన్‌లో ఏంటంటే, మనం క్రాప్ టూల్ నేర్చుకుంటూ, ఒక పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోని మనం ఎలా డిజైన్ చేయాలి అనేది నేర్చుకుందాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే, స్టార్ట్ బటన్ తీసుకొని ఫోటోషాప్ 2025 అనేది మనం ఓపెన్ చేయాలి. సో, అప్పుడు మనకి ఫోటోషాప్ తాలూకా అప్లికేషన్ అనేది మనకి ఈ రకంగా మనకి ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత దీన్ని మనం ఓకే అని చెప్పేసి, ఆ తర్వాత ఇక్కడ న్యూ ఫైల్ అని మనం తీసుకొని, ఇక్కడ ఏం చేస్తామంటే డిఫాల్ట్ ఫోటోషాప్ని క్రియేట్ అని మనం ఓపెన్ చేస్తాం. అయితే ఇక నాకు నెక్స్ట్ టూల్ ఏంటంటే, ఇక్కడ క్రాప్ టూల్ అని మనకు ఒక టూల్ ఉంటుందన్నమాట. జనరల్గా క్రాప్ టూల్ అనేది ఎందుకు అసలు వాడతాము అనేది మనం తీసుకుంటే, మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పిక్చర్ ఇమేజ్ మనకి కావాలి. ఒక పిక్చర్ ఇమేజ్ నాకు కావాల్సి ఉంటుంది. నేను ఒక పిక్చర్ ఇమేజ్ని ఓపెన్ చేసుకున్నాను. ఇక్కడ క్రాప్ టూల్ తీసుకొని ఏం చేస్తానంటే, నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పార్ట్ ఆఫ్ ద పోర్షన్ని నేను ఇలాగా సెలెక్షన్ చేసుకుంటే, మిగతా పార్ట్ అంతా కూడా ఒక ట్రాన్స్పరెంట్లోకి వచ్చేసింది. అంటే నేను జస్ట్ ఇక్కడ ఎంటర్కి ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే, అవుటర్ పార్ట్ అంతా కూడా నాకు పోతుంది. ఓకే. సో, ఇది యాక్చువల్గా దాని తాలూకా యూస్. కానీ మనం ఈ యొక్క టూల్ నుండి మనం ఏంటి చేయాలంటే, ఒక పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోని మనం ఎలాగా క్రియేషన్ చేసుకోవాలి అనేది మనకి తెలియాలి. అయితే దానికి ముందు మనం ఏంటి తెలుసుకోవాలంటే, అసలు పాస్‌పోర్ట్ సైజ్ తాలూకా ఫోటో సైజ్ ఎంత ఉంటుందో మనకి తెలియాలి ముందు. ఓకే. అయితే ఇక్కడ మనం ఏం చేస్తామంటే, క్రాప్ టూల్‌లోని ఇక్కడ విడ్త్ ఇంటూ హైట్ ఇంటూ రిజల్యూషన్ అని మనం తీసుకోవాలి. ఇందులో నేను విడ్త్ ఏమో 3.5 సెంటీమీటర్స్, హైట్ ఏమో 4.5 సెంటీమీటర్స్, రిజల్యూషన్ ఏమో 300 అని నేను పెట్టుకుంటాను. అది అయిపోయిన తర్వాత ఇక్కడ మనం యారో కీస్తో, అంటే టాప్ యారో కీని మనం ఇక్కడ బేస్ చేసుకొని ఏం చేస్తామంటే, మనకి ఇమేజ్ ఎలాగ కావాలనుకుంటున్నామో దాన్ని ఫస్ట్ ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసి, ఇక్కడ కీబోర్డ్లో ఎంటర్కి కొట్టాలి. అది అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే, ఫైల్ మెనూలోకి వెళ్ళి న్యూ అనే ఆప్షన్ తీసుకొని, ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫొటోస్ అనే ఆప్షన్లోకి వెళ్ళాలి. మనం ఫొటోస్ అనే సెక్షన్లోకి వెళ్తే ఇందులో ల్యాండ్స్కేప్ 6x4 అని మ్యాక్సీ సైజ్ అంటారు దాన్ని. ఓకే. దాన్ని మనం ఇక్కడ క్రియేట్ అనే ఆప్షన్ని తీసుకోవాలి. అది తీసుకున్న తర్వాత మనం ఇందాకలా పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో చేసుకున్నాం కదా, ఆ ట్యాబ్లోంచి ఇలాగ ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటే ఫోటో అనేది మనకి ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత ఈ ఫోటోని ఇక్కడ నేను ఇలా క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే నాకేమవుతుందంటే, ఫోటో అనేది నాకు ఇలా ఓపెన్ అవుతుంది. ఈ ఫోటోకి నాకు ఏం కావాలంటే, అవుటర్ స్ట్రోక్ అనేది నాకు కావాలి. మరి అవుటర్ స్ట్రోక్ అనేది నాకు ఎలా వస్తుంది ఇక్కడ అంటే, ఇక్కడ నాకు మ్యాజిక్ వాండర్ టూల్ అనేది తీసుకొని ఇక్కడ అవుటర్ పార్ట్లో క్లిక్ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే, ఫోటో తప్ప మిగతా పార్ట్ అంతా కూడా నాకు ఇక్కడ సెలెక్ట్ అయింది. ఓకే. ఇప్పుడు ఏం చేయాలంటే, మనం సెలెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ నేను ఇన్వర్స్ అనేది నేను ఇవ్వాలి. అంటే షిఫ్ట్ ప్లస్ కంట్రోల్ ప్లస్ ఐ అనేది మనం సెలెక్షన్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఏం చేయాలి, మనం ఎడిట్ మెనూలోకి వెళ్ళి స్ట్రోక్ అనే ఆప్షన్ తీసుకొని, ఇక్కడ మనకి ఎంత థిక్నెస్ నాకు కావాలో ఆ థిక్నెస్ ఇక్కడ మనం ఎంటర్ చేసి, లొకేషన్ నేను సెంటర్లో పెట్టుకొని ఇక్కడ నేను ఓకే అని చెప్తా. అది అయిపోయిన తర్వాత సెలెక్ట్లోకి వెళ్ళి డీసెలెక్ట్ అని చెప్తే నాకు ఇక్కడ ఫోటో చుట్టూ ఒక స్ట్రోక్ అనేది నాకు క్రియేట్ అయ్యింది.
మరి ఇప్పుడు నాకు ఈ ఫోటోకి నాకు డూప్లికేట్ కాపీ నాకు కావాలి అనుకున్నా. అది ఎలా వస్తుంది మరి మనకి? లేయర్ మెనూలో న్యూలోకి వెళ్తే ఇక్కడ నాకు లేయర్ వివా కాపీ అని కంట్రోల్ జే అనేది క్లిక్ చేస్తే నాకు ఏమైందంటే ఇక్కడ మరొక కాపీ వచ్చింది. దాన్ని నేను కీబోర్డ్లో ఉన్న డౌన్ యారోకి హెల్ప్ తీసుకొని ఆ ఇమేజ్ని ఏం చేస్తున్నానంటే డౌన్కి పెట్టుకోవచ్చు. అలా కాకుండా మనం మూవ్ టూల్ తీసుకొని ఇమీడియట్లీగా మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ దానికి ఈక్వల్గా మనం ఇలాగ మూవ్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నానంటే సెలెక్ట్లోకి వెళ్ళి ఆల్ లేయర్స్ అనేది నేను తీసుకొని ఇక్కడ లేయర్లో డూప్లికేట్ లేయర్ అనే ఆప్షన్ కూడా నేను ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. ఇందాకలా లేయర్లోకి వెళ్ళి న్యూలోకి వెళ్ళి లేయర్ వివా కాపీ అన్నాం, అలాగా చేసుకోవచ్చు, ఇలా కూడా మనం చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఇలా డ్రాగ్ చేశాను అనుకోండి మూవ్ టూల్తో, ఇలా ఈక్వల్గా కూడా మనం పెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ నేను ఈ లేయర్ను సెలెక్ట్ చేసి ఇక్కడ షిఫ్ట్ కీతో ఇలా సెలెక్ట్ చేశాను అనుకోండి, షిఫ్ట్ కీ యూజ్ చేసి మనం సెలెక్ట్లోకి వెళ్ళి సెలెక్ట్ ఆల్ లేయర్స్ అని మనం సెలెక్ట్ చేయక్కర్లేదు, డైరెక్ట్గా ఇక్కడ ఇలా వచ్చేస్తుంది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఆల్ట్ పట్టుకొని ఇలా డ్రాగ్ చేశాను అనుకోండి, నాకు ఇక్కడ ఏమవుతుందంటే ఆల్ లేయర్స్ అనేది అంటే 4 కాపీస్ కూడా నాకు ఇక్కడ ఏమవుతుందంటే ఒకేసారి నేను క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది. అది అయిపోయిన తర్వాత ఈ లేయర్స్ అన్నిటినీ కూడా మనం సెలెక్ట్లోకి వెళ్ళి ఆల్ లేయర్స్ అని చెప్పేసి ఇక్కడ నేను ఏం చేస్తానంటే లేయర్స్ అనేవన్నీ సెలెక్ట్ చేసి కంట్రోల్ జీ అంటే ఏంటంటే ఇక్కడ గ్రూప్ లేయర్స్ అని అంటారు. ఈ గ్రూపింగ్లోకి మనం పెట్టుకోవడం వల్ల నాకు ఏంటంటే ఎగ్జాక్ట్గా నేను ఏమైనా ఇప్పుడు నేను కంట్రోల్ ఏ చేశాను అనుకోండి, సెలెక్ట్ అయింది. ఇక్కడ ఏంటి ఉన్నదంటే అలైన్ హారిజంటల్ సెంటర్, అలైన్ వర్టికల్ సెంటర్. ఒకవేళ మనం ఎగ్జాక్ట్గా చేయాలి అనుకుంటే అది అయిపోయిన తర్వాత ఇక్కడ నేను కంట్రోల్ డి చేశాను అనుకోండి, నాకు సెలెక్షన్ డీసెలెక్ట్ అయింది. అలాగే ఈ మ్యాక్సీ సైజ్ ఏదైతే ఉన్నదో నాకు ఎగ్జాక్ట్గా నాకు ఇక్కడ ఇమేజ్ అనేది క్రియేట్ అయింది. కానీ మరి నేను అవుట్పుట్ చేయాలి కదా, దీన్ని ఇమేజ్ని నేను అవుట్పుట్ చేయాలి. సో అవుట్పుట్ చేయాలంటే ఇప్పుడు ఏం చేయాలి, మనం ఇమేజ్ మెనూలోకి వెళ్ళి ఇక్కడ ఫైల్లోకి వెళ్ళి సేవ్ ఏ కాపీ అని చెప్పి మనకి ఇమేజ్ ఎక్కడ కావాలనుకుంటున్నామో ఆ లొకేషన్ సెలెక్ట్ చేసి ఇక్కడ దాని తాలూకా నేమ్ని మనం ఇక్కడ ఎంటర్ చేసి ఫార్మాట్ అంటే సేవ్ యాజ్ ఫార్మాట్లో ఇక్కడ నేను జేపీఈజీ ఫైల్ పెట్టుకొని ఇక్కడ నేను సేవ్ అని పెట్టుకొని ఇక్కడ ఓకే అని చెప్తాను. సో అప్పుడు నాకేమవుతుందంటే ఇక్కడ నేను మినిమైజ్ చేసుకుంటే నాకు ఇన్స్టెంట్గా మ్యాక్సీ సైజ్ అనేది నాకు ఇక్కడ ఇమేజ్ నాకు రెడీ అయిపోయింది. చూసారా మరి, అంటే చాలా ఈజీగా ఇన్స్టెంట్గా మనం ఒక ఇమేజ్ ఫైల్ కింద నేను దీన్ని క్రియేషన్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, అది ఈరోజు క్లాస్.